మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ పెంచారు. సంక్రాంతి బరిలో మనశంకర్ వరప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు షార్ట్ బ్రేక్ తర్వాత కొత్త సినిమాని పట్టాలెక్కిస్తున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకి చెక్ పెడుతూ మెగా కాంపౌండ్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. అదేంటో మీరు కూడా చూసేయండి. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. అందుకే ఆల్రెడీ ఓకే చేసిన ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ చాలా రోజుల కిందటే వచ్చినా కథా కథనాలను మరింత ఫైన్ ట్యూన్ చేసేందుకు టైం తీసుకుంటూ ఉన్నారు దర్శకుడు బాబీ. అయితే ఈ గ్యాప్లో ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ రైజ్ అయ్యాయి. ఫైనల్గా అన్ని అనుమానాలకు చెక్ పెడుతూ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. గతంలో చిరు బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బిగ్ హిట్ అయింది. మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రీవియస్ మూవీస్ లో వర్కౌట్ అయిన ఓ సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో పాటు మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించారు. తెర మీద ఈ ఇద్దరు హీరోల కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే చిరు బాబీ కాంబినేషన్లో రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా క్రేజీ మల్టీ స్టారర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య తెలుగు ఆడియన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న మోహన్ లాల్ మెగా మూవీలో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.